కాలనీ 17వ వార్డులో ప్రచారంగా భాగంగా ఈరోజు మేము అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వాళ్ళు చేయని పనులు ఈరోజు మేము 2 సంవత్సరాలలో చేసినాం. మన సుభాష్ కాలనీకి ఈ రామాలయం గుడి కాంచెల్లి చర్చ్ వరకు 2 కోట్లతో డబుల్ రోడ్ వేపించడం జరిగింది. అంతేకాకుండా రామాలయం గుడికి 25 లక్షలు తీసుకొచ్చి షెడ్ వేయించిన, కరెంటు పెట్టించిన, ఫ్యాన్లు పెట్టించిన, లైట్లు పెట్టించిన. అంతేకాకుండా రామాలయం గుడిలో రామాలయం కళ్యాణం అప్పుడు మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి 10 లక్షలు బాత్రూమ్లకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. స్కూల్ని కూడా కట్టేయడం జరిగింది ఒక 2 కోట్లతో. ఒక హాస్పిటల్ కూడా కట్టేయడం జరిగింది. మేము ఈ 2.5 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేసినాం. వాళ్ళు గత 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇన్ని పనులు చేయకుండా మేము ముందుండి ఈ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పనులు చేసినాం. మన కాలనీకి కావాల్సిన పనులు కూడా మొన్న ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ప్రజల మధ్యలో హామీ కూడా ఇప్పించడం జరిగింది. మన కాలనీకి శ్మశాన వాటిక లేదు. ఇక్కడ నుంచి సుమారు ఒక 3-4 కిలోమీటర్లు పోయి బామ్లగడ్డకు పోయి ఏదన్నా శ్మశాన వాటిక అక్కడ ఉంది. ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళినాం. ఇక్కడ సింగరేణి భూమి ఉంది ఫైరింగ్ లైన్ దగ్గర, అక్కడ కట్టిస్తా అని కూడా మనకందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సీసీ క్యామ్ లేవు, అవిటికి కూడా ఒక 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు. అదేవిధంగా మన కాలనీలో మూలల మీద 3 చౌరస్తాలు ఉన్నాయి. ఆ చౌరస్తాల దగ్గర హైమాక్స్ లైట్లు కూడా పెట్టిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు. అంతేకాకుండా ఎలక్షన్ టైంలో పెడతాలని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకొని ఆ ఒక గేట్ వాళ్ళ పనులను కూడా ఆపించాలని కూడా మీకు ప్రజలకు నేను వివరిస్తున్నా, తెలియజేస్తున్నా. ఈరోజు సుభాష్ కాలనీలో 17వ వార్డులో సుమారు నేను ₹1 లంచం లేకుండా డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇందిరామిన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ప్రతి పేదవారికి నేను అందించినాను కూడా మీకు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.